ఇంట్లో చక్కగా ఏదైనా ఒక శుభకార్యం చేయాలని అనుకున్నా, లేదా స్త్రీలు వాళ్ళకి అధికారం ఉన్నటువంటి వ్రతములను ఆచరణ చేస్తున్నటువంటి సమయంలో స్త్రీలకు రజస్వలా దోషములు అంటే నెలసరి దోషములు కానీ, ప్రథమ రజస్వలా దోషములు కానీ కలిగితే ఏదైనా దోషం వస్తుందా అని అడిగారు. ఈ విషయానికి శాస్త్రంలో ఎక్కడా కూడా అడ్డు చెప్పలేదు. ఏమని చెప్పారయ్యా అంటే, ఆ శుభకార్యాన్ని మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో అలా జరిగితే వారిని దూరంగా పెట్టాలి. ఉదాహరణకి భార్యాభర్తలు కార్యక్రమం చేస్తున్నారు, కూతురు నెలసరైంది, వెంటనే ఆమె ఆ గృహాన్ని విడిచి వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళిపోవాలి, లేదా ఆ మంత్రములన్నీ కూడా వినబడినటువంటి దూరంలోనైనా ఉండాలి. లేదు భార్యే ఆ సమయానికి నెలసరయ్యింది, అప్పుడు ఏం చేయాలి? తక్షణమే ఆ పూజ ఎక్కడికక్కడ నిలిపివేయాలి. ఇది శాస్త్రం చెప్పి ఉన్నది. దీన్ని మనం ఇతరత్ర యువకులతో మాట్లాడుకునేటువంటి భాషను నేను ఇక్కడికి తీసుకొని రాను. ఏమిటండి మళ్ళా మా స్త్రీలను ఇలా కించపరుస్తున్నారంటారేమో. నేను అలా తీసుకున్నాను. కేవలం వేదం ఏదైతే చెప్పిందో, శాస్త్రం ఏదైతే చెప్పిందో దాని గురించే నేను మాట్లాడుతున్నాను. ఖచ్చితముగా ఇలాంటి నెలసరి సమయాలు లేకుండానే ఈ కార్యక్రమాలు చేసుకోవడానికి ముందు సిద్ధం అవ్వాలి. అందుకనే మా దగ్గరికి ఎవరైనా ముహూర్తాలకు వస్తే, అది గృహప్రవేశం ముహూర్తం కావచ్చు, పెళ్లి ముహూర్తం కావచ్చు, ముఖ్యంగా అయితే పెళ్లి ముహూర్తంలో వెంటనే అబ్బాయి తరపు వారు అమ్మాయి తరపు వారు వస్తారు. వచ్చిన తర్వాత మేమేం అడుగుతామో తెలుసా? మొదటి విషయం వారి నక్షత్రాలు ఏమిటి అడుగుతాం. రెండో విషయానికి వచ్చేసరికి అమ్మాయి నెలసరి సమయం ఏ సమయం అని అడుగుతాం. ఎందుకని అడుగుతామయ్యా అంటే, ఆ సమయాన్ని ఛేదించి అంటే ఏమిటి వదిలిపెట్టి మిగిలిన సమయాల్లో మాత్రమే వారికి ముహూర్తాన్ని నిర్ణయం చేస్తాము. ఎందుకనంటే ఆ దోషం ఈ ముహూర్తానికి తగలకూడదు. ఒకవేళ తగిలింది, అది స్త్రీల చేతిలో లేదు కదా, దానికి ఏం దోషం అంటదు. మధ్యలోనే నడుస్తున్నప్పుడే తగిలింది, అందువల్ల కూడా దోషం లేదు. అది మన చేతుల్లో లేదు కదా. ఎందుకంటే ప్రకృతికి స్త్రీకి ఇచ్చినటువంటి వరం, ప్రకృతి స్త్రీకి ఇచ్చినటువంటి వరమే అది. అలా ఉండడం వలనే మళ్ళా విశేషంగా మనకి సంతానోత్పత్తి కలుగుతూ ఉన్నది.